అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇది ప్రతి ఏటా జరిగేది. ప్రతి ఏటా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఇక్కడే అసలు ట్విస్ట్. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గిఫ్ట్లు ఇస్తారు. పాపం దీనికోసం ఆ నిరుపేదలంతా కూడా పోటీ పడతారు. పేదలకు కడుపు నింపటానికి ఇచ్చే పథకాల గురించి గగ్గోలు పెట్టే బ్యాచ్ కూడా ఎమ్మెల్యేలకు లక్షల రూపాయల గిఫ్ట్లు ఏందయ్యా అని కూడా అడగరు. దాదాపు 2.3 కోట్ల జనం సొమ్ము ఎందుకు వెచ్చించాలి ఈ గిఫ్ట్ల కోసమని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ సమావేశాలప్పుడు ఈ గిఫ్ట్లు ఇచ్చినప్పుడల్లా కూడా ఒక వాదన ప్రస్తావన తెర మీదకి వస్తూ ఉంటుంది. ఏంటంటే కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అవుతారు. ఒక్కొక్కడు ఓటర్కి వేలల్లో కూడా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని తర్వాత ఎమ్మెల్యేలుగా గెలిచి మళ్ళా కోట్లు 100 కోట్లు వెనకేసుకుంటారు. వీళ్ళకి లక్షల్లో ఇచ్చే గిఫ్ట్లు ఎందుకు అని చెప్పి, మరొకటి ఏంటంటే ఈ ₹1,00,000 గిఫ్ట్ కనుక ఒకవేళ కనుక ఎవరికైనా మిస్ అయిందనుకో, కొంతమంది డైరెక్ట్గా కూడా అర్జీ పెట్టుకొని మాకు గిఫ్ట్ రాలేదని అడిగే వాళ్ళు ఉంటారు. వీటి కోసం పోటీ పడే వాళ్ళు ఉంటారు. ఏంది కకృతి అని చెప్పి కూడా కొంతమంది మీద అయితే ఈ రకంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఈ ఏడాది కూడా ఏపీ అసెంబ్లీలో శాసనసభ మండలి సభ్యులకు తలకు 1,00,000 చొప్పున గిఫ్ట్ కూపన్ అందించారు. ఎగబడి మంది చాలామంది అందుకున్నారు. కానీ ఈ ఫోటోలో మీరు చూస్తున్నారే, ఈ వ్యక్తి మాత్రం నాకు ఆ గిఫ్ట్ కూపన్ వద్దు అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ సహా అన్ని పార్టీల వాళ్ళు అందుకున్న ₹1,00,000 గిఫ్ట్ కూపన్, అది కూడా క్రోమా షోరూమ్కి చెల్లుబాటు అయ్యేలాగా ఇచ్చారు దీన్ని. అయితే దీన్ని నిరాకరించారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపీమూర్తి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో విలువైన ఇంటి స్థలమే వద్దని నిరాకరించినటువంటి ఘనత ఈ ఎమ్మెల్సీ పీడీఎఫ్ గోపీమూర్తికి ఉంది. ఇదేం పెద్ద విచిత్రంలే అని ఇప్పుడు అందరూ కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో తనకిచ్చినటువంటి విలువైన ఇంటి స్థలాన్నే వద్దన్నారు. ఇప్పుడు ఈ ₹1,00,000 గిఫ్ట్ తాను వద్దు అంటూ ఉంటున్నారు. అంటే ఆయన పెద్ద కోటీశ్వరుడు అయ్యి వీటిని వద్దనటం లేదు. ఆయన విలువల కోసం కట్టుబడిన వ్యక్తి. ఈయన టీచర్ కోటాలో ఎమ్మెల్సీ అయినటువంటి వ్యక్తి. ఆ విలువలను ఆయన అదే విధంగా ఫాలో అవుతూ కూడా పేదల కోసం ఆ ₹1,00,000 ఏదో పేదల కోసం ఖర్చు పెడితే బాగుంటుంది కదా, ఇంకెవరికైనా కానీ ఉపయోగపడేది ఇస్తే బాగుంటుంది కదా, ప్రజల సొమ్ముని మనం ఎందుకు అనుభవించాలి అని చెప్పి కూడా ఒక ఆలోచన, ఒక విలువలతో ఆయన ఉన్నారు. ఇలాంటి వాళ్ళే మిగిలిన వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది కదా అని కూడా అంటూ ఉన్నారు. అసలు ఈ బడ్జెట్ సమావేశాలప్పుడు కోట్లు ఉన్నటువంటి వారికి ఈ ₹1,00,000 గిఫ్ట్ అవసరమా అని చెప్పి కూడా దీని మీద అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి.